నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జ్ఞానవాపి విషయంలో మళ్ళీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాస్ వార్నింగ్ ఇచ్చిండ్రు. జ్ఞానవాపి అనేది మసీదు కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. ఎవరైనా సరే మసీద్ అన్నారంటే ఖబర్దార్. వారణాసిలోని జ్ఞానవాపి మసీదును ముస్లింల ప్రార్థనా స్థలంగా పిలవడంపై యోగి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి అది శివుడి దేవాలయం అని ఆయన పేర్కొన్నారు. జ్ఞానవాపిని మసీదుగా పేర్కొంటున్నారని, దీంతో పరమేశ్వరుడి సన్నిధికి వచ్చే భక్తులు గందరగోళానికి గురవుతున్నారని ఆయన చెప్పారు. ఇది జాతీయ ఐక్యత, సమగ్రతకు కూడా అతిపెద్ద అడ్డంకిగా మారిందని విచారణ వ్యక్తం చేశారు. గతంలోనే ఈ అడ్డంకిని అర్థం చేసుకొని అప్రమత్తమై ఉంటే భారత్ ఎన్నటికీ వలస పాలకుల వశమయ్యేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆదేశాల మేరకు జ్ఞానవాపి ప్రాంతంలో శివాలయాన్ని కూల్చి మసీదును కట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వాదనను ముస్లిం పక్షాలు ఖండిస్తున్నాయి. వారణాసి కోర్టు ఆదేశాల మేరకు జరిగిన వీడియో సర్వేలో మసీదు అని చెబుతున్న ప్రాంతంలో హిందూ దేవతల విగ్రహాలు కనిపించాయి. వాజుఖానాలోని ఓ కొలనులో శివలింగం ఆకారం వెలుగులోకి వచ్చింది. ఇక దీనిని ఫౌంటైన్ అని మసీదు పెద్దలు చెబుతుండగా మొఘల్ చక్రవర్తి గుడిని కూల్చేసి మసీదు కట్టించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇరుపక్షాలు న్యాయస్థానం తలుపులు తట్టగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వారణాసి కోర్టు జ్ఞానవాపి మసీదు సీలు చేసిన నేల మాలిగలో హిందూ భక్తులను పూజించడానికి అనుమతిచ్చింది. కోర్టు ఆదేశం ప్రకారం వారణాసిలోని జ్ఞానవాపి మసీదులోని నిషేధిత ప్రాంతమైన వ్యాస్కా టెఖానాలో హిందూ భక్తులను ప్రార్థనలు చేయడానికి అనుమతించారు. డిసెంబర్ 2019లో బాబ్రీ మసీదు అయోధ్య రామాలయం వివాదంపై తీర్పు వెలువడిన నెల తర్వాత జ్ఞానవాపి మసీదుపై సర్వే నిర్వహించాలనే డిమాండ్తో వారణాసి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక ఈ వారం ప్రారంభంలో హిందూ పక్షం భారత పురావస్తు శాఖ సర్వే అధికారుల్ని మసీదు ప్రాంగణంలో తవ్వకాలు అనుమతించాలని వారణాసి కోర్టును అభ్యర్థించింది. దీనిపై సెప్టెంబర్ 18న కోర్టు తీర్పు వెలువరించింది. ఏదేమైనా కానీ ఏ తీర్పు ఏవి అనేది పక్కన పెట్టేస్తే సనాతన ధర్మాన్ని ధ్వంసం చేస్తాం, దాచేస్తాం, కనబడకుండా చేసి మా మత ఛాందస్సవాదాన్ని చూపిస్తామంటే చెల్లదు బాయ్. ధర్మాన్ని ఎంత అణచబెట్టాలి అని చూస్తే అంత ఉవ్వెత్తున వేసిపడుతుంది. మనందరం కూడా చెప్తాం, జ్ఞానవాపి శివయ్య మందిరం. ఎవడైనా మసీదు అన్నాడు అనుకో మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇది నేను కాదు, యోగి ఆదిత్యనాథ్ చాలా గట్టిగా చెప్పిన. నాకైతే మస్తు నచ్చింది. ఇలా ఎన్నో ఆలయాలు మసీదులకు అడ్డాగా మారిపోయాయి. కాదు అంటే అమ్మవారి విగ్రహాలను కూల్చేస్తారు. నిజంగా యోగి లాంటి సీఎం ప్రతి రాష్ట్రంలో ఉంటే ఈ ధర్మం మీద దాడి చేయడానికి ఎవడైనా వణికిపోవాల్సిందే. ఈ ఆలయాలను ఆక్రమించాలంటే భయపడి చచ్చిపోవాల్సిందే. ఇక నుంచి మనం కూడా జ్ఞానవాపి మందిరం, జ్ఞానవాపి శివాలయం అని మాట్లాడదాం. ఎక్కడా కానీ మసీదనో లేకపోతే కట్టడమనో కానీ ఉపయోగించకూడదు. జ్ఞానవాపి ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అరే మళ్ళీ చెప్పాలా, మందిరం శివయ్య ఆలయం. ఇక ఎంతమంది సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడతారో, యోగి ఆదిత్యనాథ్కి మద్దతు ఇస్తారో, ఆయనలాగా మాట్లాడగలిగే సీఎంని చూసారో లేదో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా దయచేసి ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి. రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. దయచేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఆర్థికంగా ఒక్కదాన్ని ఈ ఛానల్ మొత్తం మెయింటైన్ చేసేంత పరిస్థితిలో నేను ఆర్థికంగా సిద్ధంగా లేను. కాబట్టి మనం బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ప్లీజ్ దయచేసి మీ అందరూ సపోర్ట్గా నిలవండి. సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.